Thank you, everyone, Andy. And now I welcome Priyanka Ashwant Reddy Garu from Hyderabad, and she is a mother of one, and tanu ప్రెగ్నెంట్ అవ్వక ముందు బేబీ బార్న్ చేయక ముందు నుంచే మనకి ఆంవేలో ఉన్నారు అండ్ షీ హాస్ కంప్లీటెడ్ హర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి అండ్ నౌ షీ ఈస్ ఇన్ టు ఆంవే బిజినెస్ సో అండ్ షీ ఈస్ ఇండిపెండెంట్ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్ అండ్ నౌ ఐ రిక్వెస్ట్ Priyanka Reddy Garu to take over the digital platform and over to Priyanka Reddy Garu. It's now the stage is yours. Yes, thank you Jyoti. So that was a great presentation and you can call me Priyanka. గార్లు గీర్లు వద్దు, కొంచెం బరువు ఎక్కువ అవుతుంది. సో వెరీ వెరీ అంటే ఈ రోజు ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇట్లాంటి నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో? సో ఒక అంటే ఇప్పుడు ఓవరాల్ గా విమెన్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జనరల్ గా ఒక విమెన్ లైఫ్ లో చాలా స్టేజెస్ వస్తుంటాయి. ఎస్ ఆర్ నో? ఒక గర్ల్ గా, తర్వాత ఒక కాలేజ్ స్టూడెంట్, ఒక లేడీలా, ఒక ఏమంటారు వైఫ్ గా, ఒక మదర్ గా, సో గ్రాండ్ మదర్, సో డిఫరెంట్ రోల్స్ అందరికి అఫ్ కోర్స్ జెంట్స్ కి కూడా ఇలా ఉంటాయి. బట్ ఈ స్టేజెస్ మారుతున్న కొద్దీ లేడీ రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ అవుతుంటాయి, పెరుగుతుంటాయి. చెప్పాలంటే చేంజ్ అవ్వడం అని కాదు, యాడ్ అవుతా ఉంటాయి. ఉన్న పర్టికులర్ టైంలోనే వీ హ్యావ్ టు మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్ ఆర్ నో? సో నేను యాక్చువల్ గా ఆల్మోస్ట్ మైసెల్ఫ్ నేను చెప్పలేదు కదా, నా పేరు ప్రియాంక అశ్వంత్ రెడ్డి అని. అందరికీ నమస్కారం. సో నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఐ వాస్ ఇన్వైటెడ్ టు దిస్ ఆపర్చునిటీ అనమాట. నేను చదువుకుంటూ ఉన్న ఫైనల్ ఇయర్ టైంలో ఉన్నా. బేసికల్ గా నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ ని. సో నా ఫైనల్ ఇయర్ టైంలో ఐ జస్ట్ కేమ్ త్రూ దిస్ ఆపర్చునిటీ అనమాట. ఐ మీన్ సప్లిమెంట్స్. ఫస్ట్లీ నాకు ఈ న్యూట్రిలైట్ గురించి బాగా తెలిసింది అనమాట. ఇప్పుడు సప్లిమెంటేషన్ ఎందుకు అంటే మా మదర్ షీఈస్ వెరీ అంటే షీఈస్ అనకూడదు, ఇప్పుడు షీఈస్ హెల్తీ నౌ. ఒకప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి తనకి. సో హెల్త్ ఛాలెంజెస్ ఉండేవి. సో అనీమిక్ ఉండేది బాగా. మెయిన్ ఛాలెంజ్ ఏంటి, తనకి ఏ ట్రీట్మెంట్ చేయడానికి కూడా డాక్టర్ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది 5 ఉంటుండే మనకి. 5 విచ్ ఈస్ వెరీ డేంజరస్ జనరల్ గా. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, మీరు ఆల్మోస్ట్ ఎవరిని తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ తీసుకున్నా కూడా అనీమిక్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఎస్ ఆర్ నో? చాలా మీరు ఏదైనా తీసుకోండి, వాట్ ఎవర్ ద ఇష్యూ యు ఆర్ ఫేసింగ్, ఒక నొప్పి కావచ్చు, ఒక చిన్న వీక్నెస్ కావచ్చు, పెద్ద హెల్త్ ఛాలెంజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ కదా. డెఫిషియన్సీ కాకుండా ఇంకా ఎక్కువైపోయి రోగాలు వచ్చిన అసలు ఉండరు నాకు తెలిసి ఈ రోజున్న సిచ్యువేషన్ లో. ఎసాను వై? బికాస్ ఫుడ్ క్వాలిటీ తగ్గిపోయింది, రకరకాలుగా జరుగుతున్నాయి కదా. సో నా విషయానికి వస్తే నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు అందరిలాగే ఇందాక జ్యోతి గారు చెప్పినట్టు జంక్ ఫుడ్ ఇష్టపడుతుండే స్టూడెంట్ ని కదా. సో బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ బాగా ఇష్టపడతా ఉండే నేను. సో అంటే అంత హెల్త్ కాన్షియస్ ఎందుకు ఉంటాం మనం? చూడడానికి సన్నగా బాగుండేది, అంత బొద్దుగా కూడా అయిపోయేది కాదు. కొంచెం భయపడి అమ్మో నేను లావ్ అయిపోతున్నాను అనుకోవడానికి కూడా లేదు. సో బాగా తినేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం, అన్కాన్షియస్ గానే ఉన్నాం. అంత కాన్షియస్ ఫుడ్ ఏం తీసుకునేది కాదనమాట. కాకపోతే వన్స్ నేను ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత పీపుల్ తో మాట్లాడుతున్న ప్రాసెస్ లో కావచ్చు, పీపుల్ కి హెల్త్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి కదా. ఆ హెల్తీ హ్యాబిట్స్ ఏంటో మనకు తెలియాలి. మనకు తెలియకుండా పీపుల్ తో ఏం మాట్లాడడం కదా. సో ఫస్ట్ మా మదర్ గురించి చెప్పాను కదా, తనకు 5% ఉంది. సో మేము చాలా అంటే జనరల్ గా బ్లడ్ ఎక్కిస్తారు డాక్టర్స్, సమ్ ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. బట్ దెర్ వాజ్ నో యూస్. తనకున్న ఇష్యూకి అది ఇంప్రూవ్మెంట్ రాలేదనమాట. చాలా హెల్త్ ఇష్యూస్ సీరియస్ అయిపోతుండే. సో నేను ఆల్మోస్ట్ 1 month కి కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను మా మదర్ని టేక్ కేర్ చేయడం కోసం. ఎందుకంటే డాక్టర్స్ అట్లా భయపెట్టేస్తాను. ఆ టైంలో మా కజిన్ ద్వారా న్యూట్రిలైట్ అనే బ్రాండ్ లో మనకి అప్పుడు ఐరన్ ఫోలిక్ అనేవాళ్ళు, ఇప్పుడు మనకి చెర్రీ ప్లస్ అంటున్నారు దాన్ని. సో అప్డేటెడ్ వర్షన్. సో ఐరన్ ఫోలిక్ అనేది మీరు యూజ్ చేస్తే అమ్మకి బాగుంటుంది అది అని చెప్తే మాకు ఇంకొక దెర్ ఇస్ నో అదర్ గో, మాకు ఇంకొక ఆప్షన్ లేదు కదా. సో మేము తీసుకున్నాం అనమాట. సో చలో అన్ని ట్రై చేసాం కదా, ఇది కూడా యూజ్ చేద్దాము. మాకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే there is a satisfaction guarantee. So that's how we started using the product for my mother. అట్లా యూజ్ చేసాము. తను 1 bottle యూజ్ చేశాక we felt very happy. Why? Because 5% నుంచి ఆల్మోస్ట్ 12.7 వచ్చింది తన హిమోగ్లోబిన్ పర్సెంటేజ్.
ఐరన్ ఫోలిక్ టాబ్లెట్ బాటిల్ అయిపోయేసరికి వి ఫెల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దట్ వాజ్ మేజర్ ఛాలెంజ్ ఫర్ అస్. మా మదర్ హెల్త్ ఇష్యూ అనేది చాలా మేజర్ థింగ్. సో అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. అంటే న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్, సో ఎక్స్టర్నల్ న్యూట్రిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అక్కడి నుంచి కొంచెం స్టార్ట్ అయింది. అప్పుడు కూడా అంత పెద్ద నాలెడ్జ్ తీసుకొని ఏది తినాలి, ఎట్లా తీసుకోవాలి, ఏం వాడాలి అంత కాన్షియస్ ఏం లేము. బట్ స్టిల్ ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, ఒక హోప్ వచ్చింది. సో దట్స్ హౌ మా మదర్ కి యూజ్ చేసాం. తర్వాత నాకు కూడా సమ్ 8% అలా ఉండేది. సో నేను కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. మా అమ్మ తర్వాత నాకు యూజ్ చేశాను నేను. సో ఐ ఆల్సో, నాకు మెయిన్ రీజన్ ఏది ఉండే అంటే నేను స్టూడెంట్ ని కదా, సో హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుండే. నాకు చిన్నప్పటి నుంచి జుట్టు బాగుంటుండే, కానీ వన్స్ నేను ఇంజనీరింగ్ ఎంటర్ అయ్యాక, వై బికాస్ స్కూలింగ్ మొత్తం మా అమ్మ ఎట్లా అంటే స్కూల్ పక్కనే ఇల్లు తీసుకోవడం లాంటివి చేసింది. సో ఎక్కువ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవ్వలేదు. వన్స్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి అక్కడ ప్రతి చోటుకి వెళ్ళలేక సో ఎక్స్పోజర్ స్టార్ట్ అయింది పొల్యూషన్ కి కావచ్చు, అండ్ అవుట్ సైడ్ ఫుడ్ నేను అలవాటు చేసుకోవడం కావచ్చు, రకరకాల ఇష్యూస్ స్టార్ట్ అయింది. సో హెయిర్ లాస్ అనేది విపరీతంగా ఉండేది. ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇట్లా పడిపోయేది. ఇక్కడ చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటుంది కదా జనరల్ గా. చాలా మంది మదర్స్ కూడా నాకు చెప్తా ఉంటారు అనమాట, మా అమ్మాయి జుట్టు చాలా ఊడిపోతుందండి, అసలు సన్న పడిపోయింది అది అని అంటారు. సి హెయిర్ లాస్, నేను మళ్ళీ చెప్తున్నా, న్యూట్రిషన్ డెఫిషియన్సీ. హెయిర్ లాస్ తీసుకుంటే మీరు బ్లడ్ హెమోగ్లోబిన్ కోసం ఐరన్ తక్కువ అయి ఉంటది, లేదా ప్రోటీన్ డెఫిషియన్సీ అన్న అయి ఉంటది కదా. మనం ఏమంటాం, నూనెలు మారుస్తాం, ఏవో షాంపూస్ వాడుతుంటాం, ఇట్ డజంట్ అంటే ఏం జరగదు బయట నుంచి వాడినంత మాత్రమే కదా. సో నేను వన్స్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ప్రోటీన్ అండ్ ఐరన్ ఫోలిక్. నాకు అనెమిక్ కూడా ఉండే కదా, నేను 10% లోపే ఉండే. జనరల్ గా అయితే 12 నుంచి 14 అలా మెయింటైన్ చేయొచ్చు మనం. ఎస్ అన్నా. సో అట్లా యూజ్ చేసి నాకు హెల్దీగా అనిపించింది. యాజ్ ఎ గర్ల్ నేను యూజ్ చేశాను, నా స్కిన్ బెటర్ అవ్వడం స్టార్ట్ అయింది, నా హెయిర్ చాలా హెల్దీగా అయిపోతుంది, చాలా పెరుగుతుంది జుట్టు, హెయిర్ ఫాల్ ఆగిపోవడం కాకుండా హెల్దీగా పెరగడం స్టార్ట్ అయింది. దట్స్ హౌ నాకు న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ పైన ఏమంటారు ప్రేమ పెరిగింది అనమాట, ఇష్టం పెరిగింది. సో ఐ స్టార్టెడ్ యాడింగ్. నాకు ఇంకేం అవసరం అని తెలుసుకొని వాడడం స్టార్ట్ చేశాను. అండ్ ఇంట్లో ఫ్యామిలీకి ఏం అవసరం వాడడం స్టార్ట్ చేసాము. హెల్త్ పరంగా కాన్షియస్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మెల్లిమెల్లిగా నాలెడ్జ్ తీసుకున్నాం. పీపుల్ తో, ఇప్పుడు చాలా మంది పీపుల్ తో కలుస్తున్న ప్రాసెస్ లో మా పాపకి ఇష్యూ ఉందండి, మా ఇంట్లో మా హస్బెండ్ కి బ్యాక్ పెయిన్ వస్తుందండి, ఇట్లా రకరకాలవి చెప్తున్నా కొద్దీ ఓహో ఇలాంటి సబ్జెక్ట్స్ మనం తెలుసుకోవాలి అని చెప్పి అట్లా తెలుసుకొని పీపుల్ తో మాట్లాడే ప్రాసెస్ లో వి జస్ట్ గెయిన్ ద నాలెడ్జ్. ఇక ఇలాంటి సెషన్స్ లో మేము నేర్చుకొని పీపుల్ తో మాట్లాడుతున్నప్పుడు అట్లా తీసుకున్నాము. అండ్ దట్స్ హౌ స్టూడెంట్ అలా జరిగిపోయింది. అండ్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత సినిమా చేంజ్ అయింది అనమాట, సెకండ్ ఇంటర్వెల్ టైప్. సో అంటే ఇప్పుడు మనకి ఆఫ్టర్ మ్యారేజ్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇంట్లో వండి పెడితే తింటాము, ఏదో చిన్న ఫ్రెండ్స్ తో ఏదైనా చిన్న గొడవలు ఉంటాయి, అవి ఉంటాయి, లేదా ఎగ్జామ్ టెన్షన్స్ ఉంటాయి తప్ప అంతకు మించి ఏమి ఉండవు కదా. బట్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత డిఫరెంట్ సినారియోలోకి వెళ్ళిపోతాం మనం. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అండ్ వర్క్ ప్రెషర్ పెరుగుతుంది కదా, మేనేజింగ్ స్కిల్స్ పెంచుకోవాలి, రకరకాల థింగ్స్ చేయాలి కదా మనం. ఒకటే 2 చేతులతో రకరకాల, అందుకే కదా మనకి ఇన్ని చేతులు పెడతారు ఫోటోల్లో అమ్మవారికి. సో అట్లా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి సి ఎవరిని తీసుకున్నా కూడా, మీరు ఏ లేడీని తీసుకోండి, ఏ మదర్ని తీసుకోండి, ఇక్కడ ఎంత మంది ఉన్నారండి ఇప్పుడు అందరికి వండి పెట్టి అందరిని పంపించిన తర్వాత తీరిగా కూర్చొని ఓకే నాకు ఈ ఫుడ్ నుంచి ఇది వస్తుంది, సో ఇది నాకు కావాలి, నేను ఇలా తినాలి, నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా తినాలి అని ఆలోచించి తినే మదర్స్ ఎంతమంది? 0 అని చెప్పొచ్చు కదా. చాలా చాలా మా అమ్మ ఉంది కదా, ఈవెన్ ఆఫ్టర్ అంటే ఈ ఫీల్డ్ లో హెల్త్ ఫీల్డ్ లో ఉన్నాము, పీపుల్ తో మాట్లాడుతున్న వాటికి కొద్ది గొప్ప కాన్షియస్ ఉన్నాను నేను, కానీ మన మదర్స్ అయితే అలా కూడా లేరు కదా. సో ఇప్పుడు ఆ ఫుడ్ లో కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ అయిపోయింది మనకి జనరల్ గా కదా. కంప్లీట్ హైబ్రిడ్ అయిపోయింది, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చేంజ్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా చాలా మంది ఏమంటారంటే నేను చాలా మంచి ఫుడ్ తీసుకుంటానండి అంటారు కదా. అట్లాంటప్పుడు నాకు సప్లిమెంట్స్ ఎందుకు అంటారు. ఇంకొక రకం మనుషులు ఏమంటారంటే సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుందా, ఫుడ్ అవసరం లేదు కదా అంటారు, ఏదో మామూలుగా తింటే అయిపోద్దా అని అంటారు. సో దిస్ షుడ్ నాట్ బి ఇన్ దట్ వే. ఫుడ్ తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ ఉందండి, మీకు న్యూట్రిషన్ ఈ గ్లాస్ నిండా కావాలి, కానీ మనకు ఉంది ఇక్కడ వరకే. సో దెర్ ఈస్ సమ్ గ్యాప్. మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ ఇష్యూ ఉందని చెప్పినా, నాకు కాల్షియం బ్యాక్ పెయిన్ వస్తుందన్నా కూడా కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందమ్మా అంటాడు కదా.
జుట్టు ఊడిపోతుందండి, కొంచెం మెడ నరాలు లాగుతున్నాయి, బాగా వీక్ అనిపిస్తుంది, ఊరికే పడుకోవాలనిపిస్తుంది, పని చేయాలనిపించట్లేదు అంటే డాక్టర్ ఏమంటాడు, నీకు రక్తం తగ్గింది, ఎనిమియా వచ్చింది, సో కొంచెం ఆకుకూరలు ఎక్కువ తిను, డెఫిషియన్సీ వచ్చింది అంటాడు, మొత్తం లేకుండా పోయిందని అన్నారు కదా. ఆ డెఫిషియన్సీ చాలు మనకి కొన్ని హెల్త్ ఛాలెంజెస్ తేవడానికి. ఆ డెఫిషియన్సీ ఫిల్ చేయడానికి కోసమే మనం ఈ సప్లిమెంట్స్ ని యూజ్ చేస్తాం. చేస్తాను. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వర్క్ ప్రెషర్ ఇవన్నీ కూడా అంటే ఐ వాజ్ ఏబుల్ టు హ్యాండిల్ అనమాట. వై బికాస్ నేను ఆల్మోస్ట్, నేను చెప్పలేదు కదా మీకు, ఆల్మోస్ట్ 10+ years అయింది నేను సప్లిమెంట్స్ ఇవి యూజ్ చేయబట్టి. నేను నా ఫ్యామిలీ కావచ్చు, మా ఏమంటారు అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, మా అత్తయ్య సైడ్ ఫ్యామిలీ కావచ్చు, వి యూజ్ ఆల్ దిస్. అంటే మాకు అవసరమైన సప్లిమెంట్స్ మేము కన్సిస్టెంట్ గా తీసుకుంటాం. ఆల్మోస్ట్ 10+ years అవుతుంది. సో ఇవాళ ఆమె మదర్, నేను ఒక తల్లిని. సో నాకు ఒక ఇప్పుడు షీఈస్ అబౌట్ టు ఎంటర్ హర్ 3rd year అనమాట. 2 years కంప్లీట్ చేసుకుంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ హర్. ఎందుకు అంటే వెన్ ఐ వాస్ ప్రెగ్నెంట్, అంటే నేను ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా 10 years ముందు నుంచి యూజ్ చేస్తున్నానని. సో ఐ థింక్ నాకు ఆ బేస్ అనేది చాలా హెల్ప్ చేసిందని నేను అనుకుంటా. వై బికాస్ డిఫరెంట్ చేంజెస్ వచ్చినా కూడా లైఫ్ లో ఐఎమ్ ఏబుల్ టు బి స్ట్రాంగ్. నేను స్ట్రాంగ్ గా ఉండడానికి అది బేస్ అనేది హెల్ప్ చేసిందని నేను అనుకుంటా. అండ్ నేను ప్రెగ్నెన్సీలో కూడా చాలా మంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత చాలా ఇష్యూస్ వస్తుంది. కొన్ని క్రాంప్స్ రావడం, డెఫిషియన్సీస్ కూడా బాగుంటాయి, సరిగ్గా తినాలనిపించదు కదా, ఊరికే వామిటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటది. సో మైండ్ పరంగా చాలా చేంజెస్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్ వస్తాయి కదా, రకరకాల ఇష్యూస్ వస్తున్నప్పుడు ఏంటంటే మన రిక్వైర్మెంట్ ఎక్కువ. ఇప్పుడు పిల్లలు బాగా చదువుతున్నారు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఫుడ్ బాగా పెడతారు, మంచి ఫుడ్ పెడతారు, డ్రై ఫ్రూట్స్ తిను, అది తిను, ఇది తిను అని, ఫ్రూట్స్ ఎక్కువ తిను అని చెప్తారు. ఇస్తాను ఎందుకు? వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేయడానికి, వాళ్ళకి చదివింది గుర్తు పెట్టుకోవడం కోసం కదా, నిద్రపోకుండా యాక్టివ్ ఉండడం కోసం. చేస్తాను. సో అంటే మనం చేస్తున్న పనిని బట్టి, మనం ఉన్న ఫీల్డ్ ని బట్టి, ఇప్పుడు ఏమంటారు, I always believe healthy body always helps in maintaining healthy mind కదా. బాడీ హెల్దీగా లేకపోతే ఇక్కడ ఆలోచనలు హెల్దీ ఉండవు. ఇల్ మైండ్ అంటారు కదా, ఏదో లైఫ్ పట్ల హోప్ లేకుండా. మీరు ఎవరైనా చూడండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, దే విల్ నాట్ హ్యావ్ ఎనీ హోప్స్. ఏదో అయిపోయింది నాకన్న ఫీలింగ్ లో ఉంటారు. అరే హెల్దీగా ఉన్న పర్సన్ గురించి వెళ్ళి మాట్లాడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, దే ఫీల్ వెరీ యాక్టివ్, లైఫ్ పట్ల చాలా ఏమంటారు హ్యాపీగా ఉంటారు కదా. ఏమంటారు ఇంకా అంటే హ్యాపీ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. దేన్నైనా యాక్సెప్ట్ చేసి ఫార్వర్డ్ వెళ్ళడానికి కదా. లైఫ్ లో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి కదా. సో న్యూట్రిషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్ అని నేను చెప్తున్నాను. ఎందుకు ఇక్కడికి వెళ్తుంది టాపిక్ అంటే, అగైన్ కమ్స్ టు న్యూట్రిషన్ థింగ్ అనమాట. న్యూట్రిషన్ అనేది ప్రాపర్ గా లేకపోతే మన బాడీ యాక్టివ్ ఉండదు, యాక్టివ్ గా లేకపోతే మన మైండ్ కూడా యాక్టివ్ ఉండదు, అబ్సెంట్ అయిపోతుంది. సో మన బెస్ట్ పర్ఫార్మెన్స్ మనం ఇవ్వలేము లైఫ్ లో కదా. సో అండ్ నా ప్రెగ్నెన్సీ పీరియడ్ లో లైక్ ఐ హావ్ యూస్డ్, అంటే నేను అంతకు ముందు కూడా యూజ్ చేశాను. సో ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం ఎక్కువ సర్వింగ్ తీసుకున్నాను అనమాట. లైక్ ప్రోటీన్ కంటెంట్ పెంచడం, ఇంటేక్ తీసుకోవడం, అండ్ ఐరన్ కాల్షియం డాక్టర్స్ ఇస్తానే ఉంటారు. నేను ఇప్పుడు ఇంత చెప్పినా కూడా జనాలకి ఇప్పుడు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ అంటే బాగా ఇష్టపడతారు, బ్లైండ్ ఫెయిత్ ఉంటది కదా. సో చాలా మంది అంటుంటారు కూడా, మేము చెప్తుంటే జనాలు కొంచెం హెసిటేట్ అవుతున్నారు, భయపడుతున్నారు, డాక్టర్ చెప్పింది ఎందుకు ఈ టైంలో రిస్క్ అని అంటా ఉంటారు కదా. సో నేను సింగిల్ గా ఉన్నప్పుడే నేను ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ విమెన్ కి నా చేతితో సప్లిమెంట్స్ ఇచ్చాను. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తే కూడా వి షుడ్ నాట్ స్పీక్ అనుకుంటా, కానీ సో చాలా తక్కువ మంది డాక్టర్స్ కి కూడా ఈ సప్లిమెంట్స్ పైన నాలెడ్జ్ ఉందండి. సో యూ బెటర్ ఆస్క్. నేను నా డాక్టర్ ని కలిసినప్పుడు కూడా ఐ జస్ట్ అంటే నేను అడిగాను అనమాట. సో నేను న్యూట్రిషన్ ఫీల్డ్ లో ఉన్నానండి, కొంచెం నాకు దీని గురించి స్టడీ చేసి చెప్పండి అని అన్నాను. వాట్ డిడ్ ఐ ఆస్క్? మంచిదా కాదా చెప్పండి అని అనలేదు. మీకు దీని గురించి ఐడియా ఉంది లేదా, ఒక్కసారి దీని గురించి స్టడీ చేయండి, సో నేను చాలా మందికి రికమెండ్ చేస్తున్నాను అని చెప్పాను. బికాస్ ఐ నో అండ్ ఐ వాంట్ టు నో మై డాక్టర్ వాట్ ఐఎమ్ యూజింగ్. నేను ఏం యూజ్ చేస్తున్నానో తనకు చెప్పాలని అనుకున్నాను. సో ఏదో దాగుడుమూతలు ఆడినట్టు కాకుండా. సో నా హోల్ ప్రెగ్నెన్సీలో నేను యూజ్ చేశాను. అండ్ ప్రెగ్నెన్సీలో డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, క్రాంప్స్ రావడము,
ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తా ఉంటది కదా. సో ఎనీమియా ఉంటుంది, రక్తం ఆ టైంలో ఐరన్ అందుకే రాస్తారు డాక్టర్స్. కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువ కావాలి మనకి. ఇవన్నీ తీసుకోవడం వల్ల నేను ఇప్పుడు కూడా చాలా మందికి చెప్తుంటాను, నా ఫ్రెండ్స్ కావచ్చు, నాకు తెలిసిన వాళ్ళలో కూడా. వై? బికాస్ ఇప్పుడు మీరు తీసుకునే న్యూట్రిషన్ ని బట్టి మీ ఇప్పుడు పుట్టబోయే బేబీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఎప్పటి వరకు వాళ్ళు పెద్దగా అయ్యి ఎదిగే వరకు కూడా, వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా ఈ న్యూట్రిషన్ అనేది హెల్ప్ చేస్తుంది. అంత పవర్ఫుల్ మదర్ వూమ్ అనేది, అంత పవర్ఫుల్. సో మీరు రైట్ న్యూట్రిషన్ ఇవ్వగలిగితే లైఫ్ లాంగ్ పిల్లలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు. మీరు చూడండి, చాలా మంది చెప్తుంటారు మా పిల్లలు చాలా పిల్లలు చాలా యాక్టివ్ ఉన్నారండి అని అంటారు. పిల్లలు యాక్టివ్ గానే ఉంటారు, వాళ్ళు పిల్లలు డల్ గా ఉండరు కదా. కాకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా జ్వరం వచ్చినప్పుడు హౌ దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ కదా. కొంతమంది పిల్లలు ముడుచుకొని పడుకుంటారు. వై? బికాస్ వాళ్ళకి ఎబిలిటీ లేదు, తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది పిల్లలు ఫుల్ ఫీవర్ ఉన్న ఆడుతూ ఉంటారు, యాక్టివ్ ఉంటారు. వై? బికాస్ దే హ్యావ్ దట్ స్టామినా, ఆ ఇమ్యూనిటీ వాళ్ళకి బిల్డప్ అయి ఉంది బాడీలో. సో దట్స్ ద మేజర్ డిఫరెన్స్. రావా ఇష్యూస్ అంటే వస్తాయి. ఇంట్లో పోలీసు ఉంటే దొంగ పడతాడు, కానీ పోలీసు ఉన్నాడు కాబట్టి దొంగ వస్తే వేసేస్తాడు. అర్థమైందా? సో న్యూట్రిషన్ ఏం చేస్తాయి, సప్లిమెంట్స్ ఏం చేస్తాయి అంటే ఈ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో నాకు చాలా హెల్ప్ చేసిందండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మై బేబీ అండ్ మై హెల్త్. నేను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీలో కంప్లీట్ గా నేను ప్రోటీన్ డైలీ, ఒమేగా 3, ఆల్ఫా, కాల్షియం, ఐరన్, న్యాచురల్ బి చాలా హెల్ప్ చేసింది నాకు. ఎందుకు అంటే జనరల్ గా మనకి వామిటింగ్ సెన్సేషన్ బాగా వస్తుంది, కొంతమంది వామిటింగ్స్ అయిపోతాయి, తిన్నా కూడా వామిటింగ్. సో దాన్ని కొంచెం రెడ్యూస్ చేయడంలో న్యాచురల్ బి హెల్ప్ చేస్తుంది. సో అన్ని రకాల ఫుడ్స్ ఏమంటారు తినలేకపోతాం. సో న్యూట్రిషన్ గ్యాప్ అనేది కొంచెం వస్తా ఉంటది, ఎందుకంటే తినాలనిపించదుగా చాలా మందికి. కొన్ని చూస్తేనే, నాకు ఎగ్ చూస్తేనే వామిటింగ్ వచ్చేది. నాకు ఎగ్ అంటే చాలా ఇష్టం. నేను నాన్ వెజ్ తినను, బట్ ఎగ్ మాత్రం తింటాను. చికెన్, మటన్ ఇవన్నీ తీసుకోను, బట్ ఎగ్ అనేది చాలా ఇష్టంగా తినేదాన్ని. కానీ నా ప్రెగ్నెన్సీలో నాకు ఎగ్ నచ్చలేదు, దాని స్మెల్ వస్తేనే ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు అయ్యేది అనమాట. సో డిఫరెంట్ గా ఉంటాయి, ఒక్కొక్క లేడీకి ఒక్కొక్కలా ఉంటది. సో ఆ పీరియడ్ లో కొంచెం ఆ డెఫిషియన్సీ, కాల్షియం రావడం కావచ్చు, ఇట్లాంటివి మనం సప్లిమెంట్స్ ఇస్తాం కాబట్టి సో అక్కడ కోపప్ అయిపోతుంది అనమాట. సో నా ప్రెగ్నెన్సీలో ఇలా జరిగింది. అండ్ నేను చాలా హ్యాపీగా చెప్తా, నా డెలివరీ టైంలో నా హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ 13.7 ఉంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా మందికి ఉండదు అంత హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది, అంత మెయింటైన్ చేయడం అనేది జరగదు డ్యూరింగ్ డెలివరీ. సో అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా నాకు ఏమంటారు కొంచెం నార్మల్ డెలివరీ అయింది. ఆ ప్రాసెస్ లో కొంచెం ఛాలెంజింగ్ ఉండే నాకు. సో ఆ టైంలో కూడా నాకు సప్లిమెంట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ పోస్ట్ పార్టమ్ లో కూడా సప్లిమెంట్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయండి. ఎట్లా అంటే ఇప్పుడు మూడ్ స్వింగ్స్ అనేవి చాలా వస్తాయి ఆఫ్టర్ డెలివరీ, ఎందుకంటే అప్పటి వరకు బిడ్డ కడుపులో ఉంది కాబట్టి బిడ్డతో పాటు మనకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, మన లోపల ఉంది కాబట్టి. వన్స్ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత బిడ్డ మీదకి వెళ్ళిపోద్ది ఫోకస్ అంతా, అందరిది మన వైపు ఉన్న ఫోకస్ అంతా అటు వెళ్ళిపోద్ది. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ మదర్ కొంచెం లోన్లీగా ఫీల్ అవ్వడం, అరే నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ చాలా మందికి వస్తుంది, ఫీలింగ్ కదా. దీన్ని ఏమంటారు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని కూడా అంటుంటారు జనరల్ కదా. సో అంటే ఇక్కడ కూడా సప్లిమెంట్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. నాకు డాక్టర్ వార్నింగ్ ఇచ్చింది, అంటే జస్ట్ ముందే వార్న్ చేసింది అనమాట, ఇలాంటివి జరుగుతాయి నాకు డెలివరీ కాకముందే. జస్ట్ అడ్వైజ్డ్ మీ అనమాట. సో ఆఫ్టర్ డెలివరీ కొంచెం చేంజెస్ వస్తాయమ్మా, కొంచెం పీపుల్ కూడా మన దగ్గర కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంటారు, బేబీ పైన ఫోకస్ ఉంటుంది, తను కొంచెం ఏడ్చిన మనల్ని అంటుంటారు, రకరకాలు ఉంటుంది. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. మనమే హెల్ప్ చేసుకోవాలి, నీకు ఎవరు హెల్ప్ చేయరు, ఎందుకంటే యు ఆర్ ఎ మదర్. నువ్వు ఇప్పుడు పిల్లవి కావు, తల్లివి అని చెప్పింది అనమాట. పిల్లకి తల్లివి కాబట్టి యూ హ్యావ్ టు బి సో రెస్పాన్సిబుల్ అని చెప్పింది అనమాట ఆమె. సో నాకు ఈ ప్రాసెస్ లో నా మైండ్ పరంగా నాకు సప్లిమెంట్స్ చాలా హెల్ప్ చేసినాయి. అండ్ బాడీ పరంగా ఆ వీక్నెస్, అంటే డెలివరీ అయిన తర్వాత కొంచెం ఆ రెస్ట్లెస్నెస్ ఉంటుంది కదా, ఆ పిల్లలతో చిన్న ఫస్ట్ టైం మదర్స్ కి ఎవరికైనా ఉంటుంది. చూసుకోవాలి ఎవరికి వాళ్ళే కదా మనం. అండ్ హెల్దీ మదర్ ఈజ్ ఈక్వల్ టు హెల్దీ బేబీ, అవునా కదా. అమ్మ స్ట్రాంగ్ ఉంటేనే బిడ్డ స్ట్రాంగ్ గా ఉంటుంది.
నన్ను అడిగితే ఆ ఇంటి తల్లి స్ట్రాంగ్ గా ఉంటే ఆ కుటుంబం అంతా హెల్దీగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. అవునా కదా? చాలా మంది చెప్తారు కదా, జంటకి ఆ ఇంట్లో ఫాదర్ కి జ్వరం వచ్చినా మదర్ హ్యాండిల్ చేయగలుగుతుంది, కానీ ఆ ఇంట్లో మదర్ కి జ్వరం వస్తే నో వన్ కెన్ హ్యాండిల్ కదా. సో వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. మనం స్ట్రాంగ్ ఉండాలి, మన పట్ల మనల్ని కేర్ తీసుకోవాలి. అది సెల్ఫిష్ ఉండడం అస్సలు కాదు. మనల్ని మనం చాలా మంది అనుకుంటారు, నేను తినడం ఏంటి వాళ్ళకి పెట్టాలి కదా అన్న ఫీలింగ్ లో ఉంటారు. లేదు, మనం తిని వాళ్ళకి పెట్టాలి. ఎందుకంటే మన జోబులు నిండితేనే అవతల జోబులకి ఏమైనా ఇవ్వడానికి జోబుల్లో ఉంటాయి, లేకపోతే ఏముండవు కదా. సో ఫస్ట్ మనం నింపుకుందాం, తర్వాత వేరే వాళ్ళ బిందెల్లో నీళ్లు పోద్దాం. సో వెరీ ఇంపార్టెంట్. చాలా ఏమంటారు, కాషియస్ గా ఉండండి ఫుడ్ పరంగా. ఎందుకంటే ఫుడ్ లో అనేది చాలా చేంజెస్ వస్తున్నాయి. మన పేరెంట్స్ తిన్న ఫుడ్ మనకు రాలేదు, అమ్మమ్మ తాతలు తిన్న ఫుడ్ పేరెంట్స్ కి రాలేదు, పేరెంట్స్ ఫుడ్ మనకి రాలేదు. ఇప్పుడు మనం తిన్న ఫుడ్ కూడా పిల్లలకి రావట్లేదు. సో పిల్లల పరంగా కూడా చాలా కేర్ఫుల్ గా ఉండండి. వాళ్ళకి ఏం ఫుడ్, నేను ఇప్పుడు మా పాప ఉంది, మా ఇంట్లో జంక్ ఉండదు. మా ఇంట్లో జంక్ ఫుడ్ ఏంటి అంటే బయట తినేదంతా జంకే నా దృష్టిలో. అవునా కదా? బయట ఏం తిన్నా జంకే నా దృష్టిలో అయితే. సో బయట సాలెడ్ తిన్నా కూడా నేను అదే అంటాను. సో ఏది చేసుకున్నా, మీరు బర్గర్ ఇంట్లో చేసుకొని హెల్దీగా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడి బర్గర్ ఇంట్లో చేసుకున్నా దట్ ఈస్ హెల్దీ. సో డూ ఇట్ ఇంట్లో చేయండి. ఇంట్లో చేస్తే పిల్లలు బయట కావాలని నన్ను అడగరు. ఓకేనా? సో ఇద్దరు ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు మా పాప, తనకి స్నాక్స్ అంటే ఫ్రూట్స్, అమ్మ డేట్స్ కావాలి, డేట్స్ అని అడుగుతాను. 2 years మాటలు వస్తున్నాయి, మంచి మాట్లాడుతుంది. సో నాకు డేట్స్ కావాలి అంటది, గ్రేప్స్ కావాలి అంటది, జామ్ పండుని జామీ అంటది. సో జామీ కావాలంటది. అప్పుడప్పుడు చాక్లెట్ అడుగుతుంది. కొంచెం బయట వాళ్ళ విలువలు అలవాటు అవుతుంది కదా, అప్పుడప్పుడు అడుగుతుంది. సో డార్క్ చాక్లెట్ కొంచెం అప్పుడప్పుడు ఇస్తాము, ఇప్పుడు కాదు. సో బీ కాన్షియస్ గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ పరంగా, మీ ఫ్యామిలీ హెల్త్ పరంగా. అండ్ లేడీస్, మనం బాగుండాలి కదా. మనం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. మనం హ్యాపీగా ఉంటే ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు డూ ఇట్ ఎనీహౌ. సో థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియాంక గారు. ఇట్స్ అ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఆల్మోస్ట్ ఆల్ మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ అంతా మాతో షేర్ చేసుకున్నారు. రైట్ ఫ్రమ్ మీరు బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉన్నారు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎలా కేర్ తీసుకున్నారు, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎలా కేర్ తీసుకున్నారు, ఇవన్నీ చాలా, అంటే ఈ రోజు పార్టిసిపెంట్స్ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అయి ఉంటుంది. అండ్ మీ నుంచి కొన్ని టిప్స్ కూడా వచ్చాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నుంచి దూరంగా ఉండాలి అండ్ మనం ఎలా ఉండాలి, టిప్స్ ఇవన్నీ చాలా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. It's a wonderful information. Thank you so much. And that's all.